హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలఫరండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, మోటివేషన్ గురించి, లైఫ్ స్టైల్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే పెద్ద వయసులో ఎలాంటి నరాల సమస్యలు ఎదురవుతాయి అనే దాని గురించి. మరి మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. జనరల్ గా మన దేశంలో ఈ మెడికల్ రంగం అభివృద్ధి చెందిన దృష్ట్యా ఈ 60 ఏళ్లు పైబడిన వాళ్ళ సంఖ్య రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. జనరల్ గా ఏంటంటే ఇప్పుడున్న 11% నుంచి 2050 వచ్చేటప్పటికి 22%, అంటే డబల్ అవుతుందని చెప్పి అంచనాలు చెప్తున్నాయి. మరి ఈ 60 ఏళ్లు దాటినప్పుడు వీళ్ళకి కొన్ని రకాలైన నరాల ప్రాబ్లమ్స్ సాధారణంగా కనబడటం వల్ల వీళ్ళలో అసక్తత అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. తర్వాత వీళ్ళలో ఏంటంటే నార్మల్ గా కనబడే ఈ యాంకిల్ జర్క్స్, తర్వాత ఎక్స్టెన్సర్ ప్లాంటర్ రెస్పాన్స్, వైబ్రేషన్ సెన్స్ ఇవన్నీ తగ్గిపోతూ కనబడుతున్నాయి అనమాట. అంతేకాకుండా వీళ్ళకి ఈఈజీ, ఈఎంజీ వీటిలో కూడా తేడా కనబడుతుంది. 1000 మంది 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి చూసుకుంటే 60 నుంచి 80 మందికి నరాల సమస్యలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. మరి వీళ్ళలో ఎలాంటి నరాల సమస్యలు కనబడతాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే నార్మల్ గా వీళ్ళలో వచ్చే నరాల సమస్యల్లో ముఖ్యమైనది ఏంటంటే స్ట్రోక్ అన్నమాట. స్ట్రోక్ అంటే ఈ పక్షవాతం లాంటిది. ఇదేంటంటే జనరల్ గా వయసు పెరిగే కొద్దీ కూడా ఇది వచ్చే ఛాన్స్ ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా దీంట్లో మూతి వంకర పోవటం కానీ, చేతుల్లో వీక్నెస్, కాళ్ళల్లో వీక్నెస్, తర్వాత మాట పడిపోవటము ఇలాంటివన్నీ కనపడతాయి. తర్వాత బీపీ, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే ఈ సమస్య ఇంకా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. డయాబెటీస్ ఉన్నా కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళలో వీటన్నిటికీ ఏం కారణాల వల్ల ఇది రావడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది అనేది రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకొని దాన్ని బట్టి జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య రాకుండా ఉంటది. ఈ స్ట్రోక్ ప్రివెన్షన్ గురించి కూడా మన ఛానల్లో ఒక వీడియో పోస్ట్ అవుతుంది తొందరలో, అది కూడా చూడండి. అయితే తర్వాత రెండవది ఏంటంటే డిమెన్షియా అంటే మర్చిపోయే జబ్బు అనమాట. ఇది కూడా పెద్ద వయసు వచ్చినప్పుడు 60 ఏళ్లు దాటాక ఎక్కువగా కనబడుతుంది. ఈ డిమెన్షియాలో కూడా చాలా రకాలు ఉంటాయి. వాస్కులర్ డిమెన్షియా అని, లెవి బాడీ డిమెన్షియా అని, ఆల్జీమస్ డిసీజ్ అని ఇలా రకరకాలైన డిమెన్షియాస్ ఉంటాయన్నమాట. వీటికి కారణాన్ని కనుక్కొని దాన్ని బట్టి దీనికి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఈ డిమెన్షియాలో ముఖ్యం. అయితే జనరల్ గా ఈ డిమెన్షియా ఉండటమే కాకుండా వీళ్ళు మనిషి పనులు చేయటం కూడా వీళ్ళలో స్లో అయిపోతుంది అనమాట. ఈ స్లో అయిపోవటం ఎందుకు జనరల్ గా ఎలా జరుగుతుందంటే ఏదైనా ఇతర చాలా రకాలైన ప్రాబ్లమ్స్, ఆరోగ్య సమస్యలు ఉంటాయి కదా, వాటన్నిటికీ చాలా రకాలైన మందులు వాడటం వల్ల ఇలా మనిషి స్లో అయిపోవటము, తర్వాత డిప్రెషన్ లాంటివి కూడా వస్తాయి. 60 ఏళ్ళు దాటాక ఈ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ కానీ ఇతర మానసిక కారణాల వల్ల డిప్రెషన్ కూడా వీళ్ళలో ఎక్కువ ఉంటుంది. కాబట్టి దానివల్ల కూడా మనుషులు స్లో అయిపోతారు. కాబట్టి వీళ్ళు బాగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ చాలా యాక్టివ్ గా ఉండటానికి ప్రయత్నిస్తూ నలుగురితో ఎక్కువగా కలుస్తూ ఇలా ఉంటే కనుక ఈ డిమెన్షియా అనే ప్రాబ్లము, తర్వాత స్లో అవ్వటం అనేది తగ్గొచ్చు అనమాట. తగ్గించడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకో సమస్య వీళ్ళలో కనబడేది ఏంటంటే యూరిన్ ఆపుకోలేకపోవటము, యూరిన్ పడిపోవటము, ఇన్కాంటినెన్స్ అంటారనమాట. అలాగా యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది కనబడుతుంది. దీనికి కూడా సరైన ట్రీట్మెంట్ అనేది వీళ్ళు తీసుకోవాలి. అంతేకాకుండా పార్కిన్సన్స్ డిసీజ్ అనేది కూడా నరాల సమస్య. అది కూడా వీళ్ళలో 60 ఏళ్ళు పైబడిన వాళ్ళలో ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో కూడా మనిషి స్లో అయిపోవటము, వణుకు రావటము, పడిపోవటము ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా టైంకి తీసుకుంటే వీళ్ళలో ఎక్కువగా ఈ ఇంకా ఫ్యూచర్ లో కాంప్లికేషన్స్ అనేవి, దుష్ప్రభావాలు అనేవి లేకుండా ఉంటాయి. 1/3 వంతు మంది 60 ఏళ్ళు పైబడిన వాళ్ళలో పడిపోవడం అనే సమస్య కూడా ఉంటుందన్నమాట. అంటే బలం లేక వీక్ అయిపోయి పడిపోవటం కూడా ఉండొచ్చు. కాబట్టి వీళ్ళు బలానికి సంబంధించిన మందులు కూడా వాడుకోవాలి, బలమైన ఆహారం కూడా తీసుకోవాలి. ఈ సమస్యలే కాకుండా వీళ్ళకి
గుండెకి సంబంధించిన సమస్యలు, బీపీకి సంబంధించిన సమస్యలు, ఫిట్స్, తర్వాత తలనొప్పి, మైగ్రేన్ లాంటివి, గ్లకోమా లాంటివి, గురక లాంటివి, ఇలాంటి చాలా సమస్యలు కూడా ఉంటాయి. వీటన్నిటికీ కూడా సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ వాళ్ళ లైఫ్ ని కొంచెం సులభతరం చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ అండి పెద్ద వయసులో వచ్చే నరాల సమస్యలు, వాటి గురించి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.